ముఖ్యమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకానికి పార్వతీపురం మన్యం జిల్లా నుండి 19 పాఠశాలలు ఎంపిక అయినట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పీఎం శ్రీ పథకం భాగంలో 19 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 5 సంవత్సరాల పాటు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ నిధులతో పాఠశాలలో ప్రయోగశాలలు, విద్యార్థులకు అవసరమైన సాంకేతిక సాధనలు సమకూర్చుకోవటం, డిజిటల్ పద్ధతిలో బోధన తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి పగడాలమ్మ, పీఎంయు నోడల్ అధికారి ఉన్నతు లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నూతన జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వారు పీఎం శ్రీ అనే ఒక కేంద్ర ప్రాయోజిత పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 19 స్కూళ్లు ఎంపిక కాబడ్డాయి నిపుణుల కమిటీని ఆధారంగా. ఈ కార్యక్రమం 2022-23 నుంచి 2026-27 వరకు 5 సంవత్సరాల పాటు ఈ స్కూల్స్ ని అన్ని రకాలుగా అంటే మౌలికంగా మరియు గుణాత్మకంగా కూడా అంటే క్వాలిటేటివ్ గా కూడా డెవలప్మెంట్ చేయడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఏంటంటే 18 ఇండికేటర్స్ ని ఖచ్చితంగా మనం సాధించాలి. ఆ 18 ఇండికేటర్స్ ఏంటంటే ఆ స్కూల్లో కనీస మౌలిక వసతులు లైక్ ఆ స్కూల్ కి కనీసం ఒక సరిపడంత క్లాస్ రూమ్స్ ఉండాలి, పిల్లలందరికీ టాయిలెట్ ఫెసిలిటీ ఉండాలి, ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లల కోసం ర్యాంప్ ఉండాలి, లైట్లు ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, ఫర్నిచర్ ఉండాలి, అండ్ శానిటరీ ప్యాడ్స్ కి సంబంధించినటువంటి వెండింగ్ యూనిట్ ఉండాలి, ఇన్సినరేటర్ ఉండాలి, టాయిలెట్ అదే డ్రింకింగ్ వాటర్ ఉండాలి. సో ఇలాంటి బేసిక్ కిచెన్ ఎక్సెట్రా ఇలాంటి మౌలిక వస్తువులన్నీ కూడా సాచురేషన్ మోడ్ లో చేయాల్సినవి ఉంటాయి 18. మిగతా 22 అవుట్కమ్స్ ఏంటంటే అందులో పిల్లలకి పర్యావరణం మీద దృక్పథం పెంచడానికి ఎకో క్లబ్స్, యూత్ క్లబ్స్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, తర్వాత స్కూల్లో ప్లాస్టిక్ రహితంగా ఉంచుకోవడం, టింకరింగ్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా సాంకేతిక దృక్పథాన్ని అలవర్చుకోవడం అండ్ బోధనలో మెలకువలు టీచర్కి తెలియజేసి పిల్లల్లో కూడా ఒక సృజనాత్మక శక్తిని, క్రియేటివ్ ఎబిలిటీస్ ని పెంచడం అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో వచ్చిన తర్వాత మరింత పకడ్బందీగా వాటికి సంబంధించి ఒక ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనేది మనం తీసుకోవడం జరిగింది. అంటే ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడం జరిగింది. అండ్ రాబోయే ఒక 1 year 2 years లో ఏ రకంగా ఈ స్కూల్స్ ని మనం అన్ని రకాలుగా అంటే 18+22 ఈ యొక్క అన్ని పారామీటర్స్ లో దేశంలోనే బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్న స్కూల్స్ గా మన స్కూల్స్ ని తీర్చిదిద్దుతాం.